హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము చింతిగురు చెరువు చేపలు వంకాయ మామిడికాయ వేసి కూర ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చింతిగురు ఎంత బాగుందో. చింతిగురు అయితే మరీ ఫ్రెష్గా లేతగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చింతిగురు చెరువు చేపలు చూడండి ఫ్రెండ్స్, 100 గ్రాముల చెరువు చేపలు ఇవి. చూడండి ఎంత బాగున్నాయో, మరి పెద్ద పెద్దగానే ఉన్నాయి. చెరువు చేపలు, చింతిగురు, వంకాయలు, టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, మామిడికాయ ఇవన్నీ వేసి కూర చేస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? తర్వాత దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏమేమి వేయాలో చూద్దామా ఫ్రెండ్స్. చూడండి, 1-2 స్పూన్లు కారం, మిరప్పొడి అన్నమాట. కారం అంటే మిరప్పొడి. 1 స్పూన్ సాల్ట్, కల్లుప్పు అయినా సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తగినంత ఉప్పు మాత్రం తగినంత వేసుకోవాలి. కొంతమంది కొంచెం చప్పగా తింటారు, కొంతమంది బాగా ఉప్పు కారం బాగా తింటారు అన్నమాట. అలా చూసి వేసుకోవాలి. సరేనా? పసుపు, పులుసు కూరల పొడి ఫ్రెండ్స్ ఇది. మరి మీకు ఏ కూర చేసినా పులుసు కూర చెప్తానే ఉన్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు దోరగా ఎంచి పొడి చేసి పెట్టిన పులుసు కూరల పొడి ఇది. ఎండు చేపలు, పచ్చి చేపలు పులుసులు వాటిలో చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అదన్నమాట ఈ పొడి. సరేనా? పులుసు కూరల పొడి, కారం, సాల్ట్, పసుపు. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఈ చింతిగురు పొడిగా చేసి పెట్టేసి, చేపలు తుంచి కడిగేసి, ఈ కూరగాయలన్నీ తరిగేసి తర్వాత కూర కలిపేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా, వంకాయలన్నీ తరిగేసాను కదా. మరి చూడండి, చింతాకు ఇలా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కచ్చాపచ్చాగా పొడి చేయాలి. చేసేసాను కదా. మరి చూడండి ఫ్రెండ్స్, చెరువు చేపలు బాగా ఇలా తుంచేసి బాగా కడిగి పెట్టేశాను అన్నమాట. మంచిగా రుద్ది కడగాలి ఫ్రెండ్స్ ఇది. చూడండి ఇలా అన్నమాట. సరేనా? ఇప్పుడు కూర ఇవన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేసేది ఫ్రెండ్స్. సరేనా? ఓకే, మరి చూద్దామా. చూడండి ఫ్రెండ్స్, కడాయిలో ఆల్రెడీ నేను ఆయిల్ వేసి తెచ్చేసాను అనమాట. ఇంకా దీంట్లో కూర వేసేద్దాం, కలిపేద్దాం. మరి చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలా కలిపి నూనె వేసి పెట్టేయాలి. తిరగమత వేయరు ఈ చెరువు చేపల కూరకి, కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రాగి సంగటి, బియ్యం సంగటిలోకి ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కలిపేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. కలిపేసి కొంచెం నీళ్ళు చాలు ఫ్రెండ్స్. నీళ్ళు మరిగిన పట్టవు. 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి చాలు. ఈ కూరలో నీళ్ళుగా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్. ఈ నీళ్ళన్నీ ఇనికిపోయి బాగా మెత్తగా కూర ఇగురులాగా వచ్చేస్తుంది. అంటే తాలింపు మాదిరి బాగా నీళ్లు లేకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కూర ఎండిగా చేసుకుంటే నీళ్లు చెమ్మ లేకుండా బాగుంటుంది. 1-2-3 నిమిషాలు హైలో ఉడికించి తర్వాత సిమ్లో పెట్టేస్తే 5 నిమిషాలు చెరువు చేప వంకాయ, పచ్చి చింతాకు, చెరువు చేప వంకాయ కూర రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. మరి చూద్దామా? ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతుందో కూర. మరి ఈ నీళ్ళు లేకుండా ఇనికిపోవాలి ఫ్రెండ్స్, అప్పుడు కూర బాగుంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాము. ఓకే, చూడండి ఫ్రెండ్స్ కూర ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా అన్నమాట. ఓకే, కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చి చింతాకు, చెరువు చేప వంకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. సరేనా? మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి
చూడండి మరి ఎలా ఉంటుందో రుచి కూడా. కూర చాలా చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ పచ్చి చింతాకు, చింతిగురు, చెరువు చేప కూర నచ్చినట్లయితే చేయడం విధానము ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.